వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే నుంచి ఇంతకుముందు జాబ్ నోటిఫికేషన్స్ విడుదల అవ్వాలి అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు వెయిట్ చేసేవాళ్ళము. బట్ 2024 సంవత్సరం నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు జాబ్ క్యాలెండర్లు విడుదల చేసి ప్రతి సంవత్సరం 4 నుంచి 5 నోటిఫికేషన్స్ తగ్గకుండా మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇస్తున్నారు. ఇక 2025 సంవత్సరానికి సంబంధించి 7వ నోటిఫికేషన్ అయినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టోటల్గా 3058 అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీ కోసం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందో 12th పాస్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి 3058 పోస్టులకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అనే వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి కొన్నిటికి మాత్రం ఏదైతే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టులకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది. మిగిలినటువంటి పోస్టులకి ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంకా ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, quickie.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. quickie.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 28/10/2025 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 27/11/2025 లోపు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మోడిఫికేషన్స్ ఏమన్నా మన అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని 30/11/2025 నుంచి 9/12/2025 మధ్యలో మనం మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో స్క్రైబ్ క్యాండిడేట్స్ పోర్టల్లో, అంటే స్క్రైబ్ అంటే ఎవరైతే వాళ్ళ ఓన్గా ఎగ్జామ్ రాయలేరో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే రాయలేరో వాళ్ళకి సంబంధించింది ఇది. సో ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటికి ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 10/12/2025 నుంచి 14/12/2025 మధ్యలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళు అప్లికెంట్ పోర్టల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా ఇది యూజ్ చేసుకోండి. ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అనేది ఇస్తున్నారు. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఇతర ఏ కేటగిరీ వాళ్ళకు ఇవ్వరన్నమాట. సో మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్లు, ఇలా దేనికి వెళ్ళినా సరే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దేని టెస్ట్కి వెళ్ళినా సరే ఫ్రీగా మనకి ఈ కాల్ లెటర్లోనే మనకి ట్రైన్ టికెట్ అనేది ఉంటుంది. అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే మాకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ కావాలి అని మనం కన్నా ఆప్షన్ పెట్టుకుంటే మనకి స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని యూజ్ చేసుకొని మనము ట్రైన్లో ఉచిత ప్రయాణం అనేది చేసుకోవచ్చు. ఎవరైనా ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇది యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అది అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఏజ్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1/1/2008 లోపు జన్మించిన వాళ్ళు, అంటే 2/1/1991 తర్వాత జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అయితే 2/1/1993 తర్వాత జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే 2/1/1996 తర్వాత జన్మించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹500 అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ డిజేబిలిటీ, ఫీమేలు, ట్రాన్స్జెండరు, మైనారిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ₹250 ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే ₹500 ఫీజు పే చేస్తారో వీళ్ళకి ₹400 ఫీజు అనేది ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్కి రిఫండ్ వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ₹250 ఫీజు పే చేస్తారో వాళ్ళకి ₹250 ఫీజు తిరిగి రిఫండ్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అయితేనే ఆ ఫీజు అనేది మనకి రిఫండ్ రావడం జరుగుతుంది అనమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్
సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. సో సెలక్షన్ అనేది మనకి వేరియస్ స్టేజెస్లో ఉంటుంది. మొదటగా మనకి ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత కొన్ని పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అన్ని పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ పోస్ట్కి ఏమేమి సెలక్షన్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది అన్ని పోస్టులకి కూడా కామన్గా ఉంటుంది. మనం 4 రకాల పోస్టులు అనేవి చెప్పుకున్నాం. ఇక్కడ నోటిఫికేషన్లో 4 రకాల పోస్టులు చెప్పుకున్నాం కదా. సో వీటన్నిటికీ కూడా కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. ఇది 90 నిమిషాల పాటు ఉంటుంది. 100 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్, 1.5 అవర్ టైం అనేది ఉంటుంది. అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో, కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో, వాళ్ళని సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు ఉంటాయి. 90 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే ఒక ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఒక పోస్ట్కి 15 మందిని సెకండ్ స్టేజ్కి పంపిస్తారు. ఈ సెకండ్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో దీని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కమర్షియల్ టికెట్ క్లర్క్ అనే పోస్ట్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. అలాగే ట్రైన్స్ క్లర్క్ అనే పోస్ట్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. ఇక్కడ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ అనే పోస్ట్కి, అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అనే పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 రకాల పోస్టులకి సీరియల్ నెంబర్ 2, 3 ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది ఉంటుంది ఈ రైల్వే జాబ్స్కి సంబంధించి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అన్ని పోస్టులకి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే సరిపోతుంది అని నేను మీకు క్లియర్గా ఇంతకుముందే చెప్పాను. సో ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ వీళ్ళందరికీ కూడా జస్ట్ పాస్ అయితే కూడా సరిపోతుంది. దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అన్ని పోస్టులకి కూడా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ విషయానికి వస్తే కమర్షియల్ టికెట్ క్లర్క్ అనే బేసిక్ పే ఎంత ఉందంటే ఈ పోస్ట్కి 21,700 రూపాయలు ఉంది. ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 50,000కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. అకౌంట్స్ క్లర్క్కి, మళ్ళీ ట్రైన్స్ క్లర్క్కి, జూనియర్ క్లర్క్ పోస్ట్కి మాత్రం 19,900 బేసిక్ పే అనేది ఉంది. సో వీటి పోస్టులకి 40,000కు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆర్ఆర్బీ వైజ్గా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి 272 పోస్టులు టోటల్గా ఉన్నాయి. అలాగే సిలిగురి అని, తిరువనంతపురం అని, హుబ్లీ అని, ఈ విధంగా ఎన్ని ఆర్ఆర్బీలు ఉన్నాయో అన్నింటిలో కూడా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.